ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే మన యొక్క సేవింగ్ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అదేవిధంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునే ముందు సెక్టార్ వైజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఏదైతే ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి మంచి గ్రోత్ ఉన్నటువంటి సెక్టార్ని ఎంచుకోవడం అనేది కామన్. కానీ మనం అంత అమౌంట్ కూడా ఫ్రంట్ లైన్ సెక్టార్స్లోనే కాకుండా కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా పెడితే ఆ లాస్ట్ 3-4 ఇయర్స్గా అది ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చినాయి అన్నదంతా కూడా మనం చూసుకున్నాం. అట్ ద సేమ్ టైం సెక్టార్లు కూడా డిఫరెంట్ సెక్టార్స్లో పెడితే దాంట్లో మల్టిపుల్ ఫోల్డ్స్ పడినటువంటి స్టాక్స్ని కూడా మనం చూసాం. ఇప్పుడు నేను మీకు అలాంటి ఒక స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి ఎదుగుతున్నటువంటి ఒక డిఫరెంట్ సెక్టార్, ఒక డిఫెన్స్కి ఏదైతే డిఆర్డిఓకి, ఆర్మీకి కూడా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నటువంటి ఒక ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ కంపెనీని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అది నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నట్టుగా అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ సుమారుగా 3,000 నుంచి 4,000 కోట్ల వరకు క్యాపిటలైజేషన్ తోటి మంచి రన్నింగ్ ఉన్నటువంటి కంపెనీ. క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 65% నుంచి 70% వరకు కూడా ప్రమోటర్ స్టేకు. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా ఒక 8 to 10% ఎఫ్ఐఎస్. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ. నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా ఏదైతే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా బ్రహ్మాండంగా ఉన్నటువంటి కంపెనీ. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 250% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి, అంటే 250% మనకి ప్రాఫిట్ రూపంలో ఇచ్చినటువంటి కంపెనీ ఇది. అలా అనుకుంటే లాస్ట్ ఇయర్ ఒకసారి ఎలా అనుకుంటే లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే 100 above, అంటే 115% రిటర్న్ ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. దీని యొక్క రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే రెవెన్యూ మోడల్ కూడా లాస్ట్ 5 years కూడా ఒక 240 crores దగ్గర నుంచి సుమారుగా 300 crores వరకు కూడా రెవెన్యూని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి కంపెనీ ఇది. ఇది ఏదైతే దీని యొక్క వేరబౌట్స్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. అసలు వాట్ అబౌట్ దట్ దిస్ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ద పైనీర్ ఇన్ డిజైన్, డెవలప్మెంట్, అసెంబుల్ అండ్ టెస్టింగ్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానికల్ సొల్యూషన్స్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. ఓవరాల్గా చూసుకుంటే దీని ఓవరాల్ వ్యూ బిజినెస్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఎస్టాబ్లిష్ 1985 దగ్గర నుంచి కూడా ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే సుమారుగా ఒక 40 years నుంచి ఉన్నటువంటి కంపెనీ ఇది. ఇండియాస్ లీడింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ ద కంపెనీ. ఏదైతే మనకి ఏఎంసీ స్పెషలైజేషన్ కూడా డిజైన్, డెవలప్మెంట్, సేల్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ సొల్యూషన్స్లో ఉన్నదో ఆ కంపెనీ మనకి ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్. అదేవిధంగా సర్వీస్ సెక్టర్, సర్వీసెస్ ఏ విధమైనటువంటి సర్వీసెస్ ఉన్నాయన్నది కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఏదైతే సిస్టమ్స్ని అసెంబ్లీ చేయడమే కాకుండా హార్డ్వేర్ డిజైన్ దానికి సంబంధించింది. అదేవిధంగా కాన్సెప్ట్ టు ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఏదైనా కాన్సెప్ట్ ఉంటే దానికి సంబంధించిన ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయడంలో వీళ్ళు నిష్ణాతులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఇండస్ట్రియల్ సర్వీస్ కూడా ఏ విధంగా ఉంది, కంపెనీస్ ఏ కంపెనీస్కి సర్వీస్ చేస్తుంది, వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ ఏ విధంగా ఉన్నది అన్నది అయితే చూసుకున్నట్టయితే ఇండస్ట్రీస్కి సంబంధించి అయితే గ్రౌండ్ డిఫెన్స్కి సంబంధించి, స్పేస్కి సంబంధించి, అదేవిధంగా ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి, మిలిటరీకి సంబంధించినటువంటి సిస్టమ్స్ ఏదైతే డెవలప్మెంట్ చేయాలో దాంట్లో వీళ్ళు బాగా నిష్ణాతులై ఉన్నారు. అదేవిధంగా కస్టమర్ బేస్ చేసుకున్నట్టయితే డిఆర్డిఓ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అదేవిధంగా డిపిఎస్యు సిస్టమ్స్ అండ్ అదానీ, ఎల్ఎన్టీ అండ్ ఎక్స్ట్రా, ఇవన్నీ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి వీళ్ళకి కస్టమర్ బేస్గా ఉన్నది. వీళ్ళ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. R&D సిస్టమ్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి ఏంటన్నదంతా కూడా. అదేవిధంగా డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్ అనేది కూడా ఎస్టాబ్లిష్మెంట్ అనేది సిగ్నల్ డిస్ట్రిబ్యూషన్ దానికి సంబంధించినటువంటి పొటెన్షియల్ డైవర్సిఫికేషన్ అనేది కూడా ఏ విధంగా ఉన్నది అనేది కూడా చూపిస్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి ఎక్కడెక్కడ ఎంత ఫెసిలిటీ ఉన్నది, టీమ్ ఆఫ్ 300+ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ 150 ఎంప్లాయీస్ R&Dలో కూడా వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాను. ఆర్డర్ బుక్ కూడా ఏ విధంగా ఉన్నది అన్నంతా కూడా డీటెయిల్గా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఏదైతే మనం ఒక కంపెనీ ఎంచుకుంటామో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం, ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ఈ సెక్టారు, ఈ యొక్క సెక్టార్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అన్నది తెలుసుకుని దాంట్లో చేస్తే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎందుకు ఈ కంపెనీని బై చేయాలన్న దాని మీద ఫండమెంటల్ రిపోర్ట్స్ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే ఫండమెంటల్గా మనకి ఫండమెంటల్స్ అన్నీ కూడా, అంటే ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ షీట్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏదైతే మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్దీ టెక్నికల్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం టెక్నికల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే చార్ట్ లాస్ట్ 23 దగ్గర నుంచి 24 వరకు కూడా 1 year 1.5 year చార్ట్ చూసినట్టయితే ఇదే స్టాక్ 25 రూపాయల నుంచి సుమారుగా 150 రూపీస్ వరకు కూడా టేకాఫ్ తీసుకుని మళ్ళీ ఫిబొనాచి రిట్రేస్మెంట్లో ఒక రిట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ టేకాఫ్ అవడానికి రెడీగా ఉంది. ఇలాంటి స్టాక్స్లో ఒక డిఫరెంట్ సెక్టారు అండ్ ఒక డిఫరెంట్ బిజినెస్,
అందులోనూ ప్లస్ ఒక సర్టెన్ బిజినెస్ ఆర్డర్ బుక్ ఉన్నటువంటి కంపెనీ, ప్లస్ మల్టిపుల్ హోల్డ్స్లో గ్రోత్ అవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీ. ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు రీసెర్చ్ చేసుకుని మీరు కూడా చూసుకుని ఎలాంటి వాటిలో పెట్టుకుంటే మీ పోర్ట్ఫోలియో కూడా హెల్తీగాను వెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.